గోదావరి జలాల విషయంలో సీఎం రేవంత్ తీరుతో తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ హక్కులు కాపాడుకోవడమే ముఖ్యమన్నారు. గోదావరి కృష్ణా జలాల హక్కుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు కృష్ణా జలాలను తీసుకెళ్లిన ప్రభుత్వం ఇప్పుడు గోదావరి జలాలపై కన్నేసిందన్నారు. గోదావరి నుంచి నీటిని తీసుకెళ్లే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేస్తోందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఏజెంట్గా ఉండే అధికారులనే రేవంత్ రెడ్డి నమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ ఏమో కష్టపడి గోదావరి మీద 7 ప్రాజెక్టులకు 400 టీఎంసీల నీటి హక్కులు మేము సాధించినాం. 7 ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి 400 టీఎంసీలకు నీళ్లకు మేము పర్మిషన్లు అనుమతి తెచ్చినాం. నువ్వు ఒక్క టీఎంసీకి అనుమతి దేలే, ఉన్నది ఓడగొడుతున్నావు నువ్వు. అందుకే ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నాం, ఇంత బాధ్యతతో మాట్లాడుతున్నాం, నిన్ను నిద్ర లేపడానికి మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా మొన్న ఏకపక్షంగా వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన మినిట్స్ లో ఇటు గోదావరి జలాల్లో అటు కృష్ణా టెలిమెట్రీ విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మినిట్స్ వచ్చినాయి కనుక ఒకవేళ నీ అధికారులు తప్పిపోయి ఒప్పుకున్నా, నీ అధికారులు ఒప్పుకోకపోయినా దాని మీద ఇప్పటికైనా మొద్దు నిద్రలు ఇవ్వండి, స్పందించండి. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ మినిట్స్ ఒప్పుకోము అని చెప్పి తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. ఎట్లా పోయి మీటింగ్ లో కూర్చున్నారు అంటే మీకు ఎందుకంత భయం? తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ల మీద మీకు సోయి లేదా, బాధ్యత లేదా? ఒక ఆయన తెచ్చిపెట్టిన అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ఆయన పక్కా ఆంధ్రప్రదేశ్ ఏజెంట్, చంద్రబాబు ఏజెంట్, తెలంగాణ ద్రోహి. ఆయనను ఇవాళ తెలంగాణ తరఫున చైర్మన్ గా మీరు మీటింగ్ పంపితే జరగకపోతే ఏం జరుగుతుంది? ఇలా ఏం జరిగింది ఆ మీటింగ్ లో కూడా నేను చెప్తాను. ఇలా ఆదిత్యనాథ్ దాస్ ను చైర్మన్ పెట్టి దొంగ చేతికి తాలూపు చేయించినట్టు చేసి ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్ లో పేజ్ 1 పారాగ్రాఫ్ 3 ఐ విల్ రీడ్ అవుట్. ఇది అఫీషియల్ మీటింగ్, ఇది నా సొంతది కాదు, ఏం కాదు, ఢిల్లీ నుంచి వచ్చిన అఫీషియల్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. పేజ్ 3 paragraph 3 page 1. It was highlighted during the presentation that the GWDT submitted its further report in 1980 and the decision included a series of agreements concluded among basin states Maharashtra, Karnataka, erstwhile Andhra Pradesh, erstwhile Madhya Pradesh and Orissa. Though the tribunal did not quantify the water availability in Godavari basin, nor did it apportion the Godavari waters among the basin states. The Godavari నదీ జలాలు రాష్ట్రాల మధ్య అసలు కేటాయింపులే జరగలేదు. ట్రిబ్యునల్ అనేటువంటిది గోదావరి జలాలను రాష్ట్రాల మధ్య పంచనే లేదు అని, గోదావరి జలాల్లో తెలంగాణకు అడ్వాంటేజ్ ఉంటే అసలు నీటి కేటాయింపులే లేవు అని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. అది మినిట్స్ లో వచ్చేసింది. అంటే మీరు డూడు బసవన్నాళ్ళకి ఒప్పుకున్నారా? ఇప్పటికీ 5-6 సార్లు ఎట్లే అయింది నేను మాట్లాడడం. మొద్దు నిద్ర లేపితే అప్పుడు బ్యాక్ డేట్ తో 2 రోజుల కింద డేటు వేసి ఇవాళ సాయంత్రం రిలీజ్ అవుతుంది లెటర్. ఇప్పటికి అట్లా 3 సార్లు అయింది, బహుశా ఇవాళ కూడా అదే ఇద్దేమో. సరే, ఏది ఏమైనా మాకు ఏ బ్యాక్ డేట్ రాస్తుంది, ఏ డేట్ వేస్తుంది, కానీ రాష్ట్రం యొక్క హక్కులు మాకు ముఖ్యం. ఇవాళ నీటిపారుదల రంగంలో జరుగుతున్న అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు ఇది తెలంగాణకు తీవ్ర నష్టం చేసే విధంగా ఉన్నాయి. ఇన్నాళ్లు కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తన్నుకుపోయింది. ఇప్పుడు గోదావరి జలాల మీద కన్నుపడ్డది. ఇప్పుడు తాజాగా గోదావరి జలాలను తన్నుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటిదాకా గోదావరిలో ఏ ఇబ్బంది లేకుండే, కానీ చేతగాని, దూరదృష్టి లేని, బాధ్యత లేని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇవాళ గోదావరిలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒక వాటా విషయంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. దాన్న ప్లీజ్ రండి. ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. నేను ఉత్తగా మాట్లాడతలేను. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఢిల్లీలో 30 జనవరి నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వ అధికారులు కలిసి సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన మీటింగ్ మినిట్స్. ఇది ఎప్పుడు వచ్చింది మినిట్స్ అంటే
మన చేతికి 12 ఫిబ్రవరి 2026 నాడు వచ్చింది. జనవరి 30 నాడు మీటింగ్ అయింది. 12 ఫిబ్రవరి నాడు మన రాష్ట్రానికి మినిట్స్ వచ్చినాయి. ఇవాళ ఏంటిది మార్చి 16, అంటే దాదాపు నెల మీద 4 రోజులైంది మినిట్స్ వచ్చి. మరి ఈ మినిట్స్ లో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఈ మినిట్స్ ఉంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కావాలా వద్దా? అంటే ఇది కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నారా? గాడిద పళ్ళు తోముతున్నారా? గోదావరి జలాలకు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ మినిట్స్ వచ్చినాయి. మినిట్స్ వచ్చి నెల మీద 4 రోజులైనా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం నిద్రపోతున్నారా? లేదు చంద్రబాబుకు దాసోహం అయిపోయినరా? ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కి ఏమైనా తాకట్టు పెట్టినరా? రాష్ట్ర ప్రయోజనాలంటే మీకు పట్టవా? ఈ మినిట్స్ వస్తే ఎందుకు స్పందించలేదు? నిన్న వినిపిస్తా ఏముందో ఇంట్లో. అంటే అసలు ఈ మీటింగ్కే పోనన్నారు. మీకు తెలుసు కదా, అసలు ఈ మీటింగ్కే పోము అన్నారు. పోము అని మీటింగ్కు ఎందుకో మోకాళ్ళ మీద పరిగెత్తిపోయింది. మళ్ళీ ఏం చెప్పిండ్రు? మేము ఒక ఉత్తరం రాసి